Hi friends, welcome to Dithya TV. Let's explore stories together. ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలసిమెలసి తిరిగేవి. మోసానికి, జిత్తులకు, ఆశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలసిమెలసి తిరుగుతున్నాయి కాని హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్స. ఒకరోజు అవి రెండూ కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయల్దేరాయి. అవి చెట్లు, పుట్టలు, గుట్టలు అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి. కాని తినటానికి ఏ జంతుమాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి. వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్ళు మూసుకుని కునుకు తీశాయి. ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్దం వినిపించింది. ఏమిటో అనుకుని తన పక్కనే ఉన్న నక్కవైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతోందని గ్రహించి గబుక్కున లేచి ఆ చెట్టు కింద పడ్డ దాని దగ్గరికి పరిగెత్తింది. అదృష్టం, ఏదో కాని ఒక మాంసపు ఎముకను కొమ్మమీదికి తెచ్చుకుని తింటున్నది. పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసము చూడగాని పోయే ప్రాణం లేచి వచ్చింది. ఎంత అదృష్టం! ఆకలికి మాంసమున్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది. దూరంగా ఉన్న మరో నక్క లేచి పరుగు పరుగున తన దగ్గరికి రావడం చూసింది. అది వస్తే నన్నిక ఈ ఎముకను కొరకనివ్వదని గబుక్కున ఆ ఎముకను మింగింది. మింగేటప్పుడు ఆ ఎముక నక్క నోటికి అడ్డంగా పడింది. ఎముక అటు నోట్లోకి ఇటు బయటికి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేలమీద పడి గిజగిజ తన్నుకోవడం రెండో నక్క చూసింది. రెండో నక్కకు ఏం చెయ్యాలో తోచలేదు. ఎముక మింగుడు పడక, ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది. తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది. Please subscribe, like and share Dithya TV.